ఇక్కడ గుణాగుణేషు వర్తంత అంటే గుణాలు గుణాలతోనే పనిచేస్తున్నాయి అని అర్థం. అంటే మన ఇంద్రియాలు, మనసు ఇవన్నీ బయటి ప్రపంచంతో సంకర్షణ చెందుతున్నాయి. ఆత్మ కేవలం ఒక సాక్షి మాత్రమే. ఒక్క నిమిషం, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. నేను ఏమీ చేయడం లేదు అనే ఆలోచనతో బతకడం అదెలా సాధ్యం? ఒక ఉదాహరణతో చెప్తే బావుంటుంది. తప్పకుండా. ఇది మనం ఒక సినిమా చూస్తున్నట్లు అనుకోవచ్చు. ఓ సరే. తెరమీద పాత్రలు నవ్వుతాయి, ఏడుస్తాయి, పోరాడుకుంటాయి. మనం ప్రేక్షకులుగా అన్నీ చూస్తాం, కాని ఆ పాత్రల భావోద్వేగాల్లో కొట్టుకుపోము. నిజమే. అలాగే జ్ఞాని అయినవాడు తన శరీరం, మనసు చేసే పనులకు తాను కేవలం ప్రేక్షకుడు మాత్రమేనని గుర్తిస్తాడు. ఆ పనులతో, వాటి ఫలితాలతో మానసికంగా అతుక్కుపోడనమాట. ముఖ్యమైన సూత్రాలను చెప్పారు. మొదటిది పనులలో సమత్వం పాటించడం. సమత్వం అంటే? అంటే ఒక పని అనుకున్నదానికంటే ఆలస్యమైనప్పుడు విపరీతంగా నిరాశ చెందడం లేదా త్వరగా పూర్తయితే గర్వంతో పొంగిపోవడం ఇలాంటివి చెయ్యకుండా ఉండటం. ఓకే. అది తమో రజోగుణాల ప్రభావం. దానికి బదులుగా ప్రశాంతంగా ఉంటూ దానికి గల కారణాలను విశ్లేషించడం సత్వగుణం. నిజమే. ఒక రకంగా ఇది మనల్ని రియాక్టివ్ మోడ్ నుండి ప్రోయాక్టివ్ మోడ్కు మారుస్తుంది. అంటే పరిస్థితులకు వెంటనే స్పందించకుండా వాటిని అర్థం చేసుకుని ప్లాన్తో ముందుకు వెళ్లడం. సరిగ్గా చెప్పారు. ఇక రెండవ సూత్రం ఫలితాలపై ఆసక్తి వదిలేయడం. ఇది మనం చాలాసార్లు వినే మాటే, కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టవచ్చో మన ఆధారం ఒక మంచి కోణంలో వివరిస్తోంది కదా. అవును, ఇది ఆధునిక మనస్తత్వశాస్త్రంలో ప్రాసెస్ గోల్స్ మీద దృష్టి పెట్టడం లాంటిది. అంటే నేను ఈ ప్రాజెక్ట్ గెలవాలి అనేది అవుట్కమ్ గోల్. అది మన చేతిలో పూర్తిగా ఉండదు. దానికి బదులుగా నేను ప్రతిరోజూ నా వంతు అత్యుత్తమ ప్రయత్నం చేస్తాను అనేది ప్రాసెస్ గోల్. మన చేతిలో ఉండేది ప్రయత్నం మాత్రమే. ఓకే, అర్థమైంది. ఫలితం మీద ఆశ వదిలేసి ప్రక్రియ మీద దృష్టి పెట్టినప్పుడు ఒత్తిడి దానంతటది తగ్గిపోతుంది. అంటే పనిని ఆస్వాదించడంపై దృష్టి పెట్టాలి. సరే, మరి సమత్వం, ఫలితాల గురించి పట్టించుకోకపోవడం, వీటన్నిటికీ పునాది ఏమిటి? ఇక్కడే స్వధర్మం వస్తుంది కదా. అవును. అయితే స్వధర్మం అంటే మనకు ఇష్టం లేని పనిని కూడా బలవంతంగా చెయ్యాలనే అర్థం వస్తుందా? మంచి ప్రశ్న. చాలామంది అలాగే అపార్థం చేసుకుంటారు. ఈ విశ్లేషణ ప్రకారం స్వధర్మం అంటే మన పాత్రను లేదా కర్తవ్యాన్ని గుర్తించి దాన్ని నిస్వార్థంగా పూర్తి శ్రద్ధతో చేయడం. ఉదాహరణకు ఒక వైద్యుడి స్వధర్మం రోగికి చికిత్స చేయడం. ఆ వైద్యుడు పేరు, డబ్బు కోసం కాకుండా కేవలం తన కర్తవ్యం మీద దృష్టి పెట్టినప్పుడు అతనికి మానసిక ప్రశాంతత ఎక్కువ లభిస్తుంది. ఈ స్వధర్మం అనే పునాది మీదే సమత్వం, నిర్లిప్తత అనేవి నిలబడతాయి.